ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. మీకు 3 రకాల పకోడీలు చేసి చూపిస్తానండి. 3 టైప్స్ ఆఫ్ పకోడీ. సో దానికోసం అయితే ఫస్ట్ కొద్దిగా శనగపిండి 1 కప్పు తీసుకోండి. అలాగే అందులోకి కొద్దిగా జీలకర్ర, నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే కొద్దిగా కారం 1/2 స్పూన్ వేసుకోండి. దీన్ని కలిపేలోగా మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకొని కళాయి లాంటివి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోండి. ఓకే, దీన్ని కూడా బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్నాక కొద్దిగా వాటర్, అంటే కొంచెం గట్టిగా ఉండాలని. పల్లీలు కదా, ఇక ఇలా కలుపుకోవాలి. మరీ పలచగా అయితే పలచగా వచ్చేస్తుంది పకోడీ. మన స్వీట్ షాప్లో బేకరీస్లో అమ్ముతారు కదండి, సో అలా వేసుకోవాలి. ఈ పల్లీలు వేసుకుందాం. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసుకుందాం. ఒక్కొక్క పల్లి వేసుకోవడానికి చిన్నగా ఉంటాయి కదండి శనగపలుకులు, సో 2 లాగా ఇలా వేసుకోండి, బాగా వస్తుంది. స్వీట్ షాప్లో లాగా మంచి టేస్ట్గా ఉంటుందండి. అంటే ఆనియన్స్ అవి లేకపోతే అప్పటికప్పుడు అర్జెంటుగా ఇలా పల్లీలతో కూడా వేస్ట్ చేసేసుకోవచ్చు. శనగపలుకులు ఉంటే సరిపోద్ది. ఏముందండి, సింపుల్ ప్రాసెస్ కదా. ఇలా విడివిడిగా కూడా ఒక్కొక్క పల్లీని వేసుకోవచ్చు, లేదా 2-3 పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి. ఎందుకంటే అలా సింగిల్గా వేసుకుంటుంటే ఎక్కువ టైం పడుతుంది కదా, సో అందుకని 2-3 పలుకులు కలిపి వేసుకుంటే అయిపోతాయి. వేడుకున్నాం కదా, ఓకేనండి. ఇది అయిపోయింది. ఇది తీసుకున్నాం పల్లీ పకోడీ. ఇప్పుడు పాలకూరతో పకోడీ చేసుకున్నాం అండి. దానికోసం మళ్ళీ అదే బౌల్లో వేసుకున్నాను. కొద్దిగా శనగపిండి వేసుకున్నాను, సేమ్ ఇది వరకట్లాగే. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, అలాగే మనం పాలకూర ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్నానని 1 కప్పు, చిన్న కప్పు. ఇందులో కొద్దిగా అల్లం ముక్కలు 1/2 స్పూన్. ఇవన్నీ కాదు, అంటే మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు దీన్ని మనం ఇలా గట్టిగా కలుపుకొని వేసుకోవాలి. వేగిపోయాయి కదా, వీటిని కూడా తీసుకుని బాగా కలుపుకున్నాక ఇలా రెడీ అయిపోతుంది. గోల్డెన్ కలర్ వచ్చేసరికి వేగిపోయినట్టునండి, తీసేసుకుందాం. ఓకేనండి, ఇప్పుడు ఆనియన్స్ పకోడీ చేసుకుందాం. దానికి కూడా 1/2 స్పూన్ కారం వేసుకుందాం, అలాగే కొద్దిగా పసుపు, నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, జీలకర్ర, కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా 1/2 స్పూన్ అంత వేసుకోండి, చిన్నగా కట్ చేసి. కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, అలాగే నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఉల్లిపాయలు 3 పాయల వరకు వేసుకోండి. ఓకే, ఇవన్నీ బాగా కలుపుకొని
ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా. ఉల్లిపాయ పకోడా కూడా వేసేసుకున్నాం. ఒకసారి ఇలా కలుపుకొని వేగుతున్నాయి. ఓకేనండి, ఇక బ్రౌన్ కలర్లో బాగా వచ్చేసాయి కదా, గోల్డ్ కలర్లోకి తీసేసుకున్నాం ఈ పకోడీలో అయితే. డిష్ అండి 3 టైప్స్ ఆఫ్ పకోడీస్ అన్నాను కదా, పల్లీ పకోడా, పాలకూర పకోడీ, నెక్స్ట్ ఆనియన్ పకోడీ. టొమాటో కచప్తో సర్వ్ చేసుకోండి వేడివేడిగా. ఇప్పుడు మాన్సూన్ సీజన్ కాబట్టి, అదే రైనీ సీజన్ కాబట్టి ఈ సాయంత్రం వేళ చక్కగా ఇలాంటి స్నాక్స్తో పిల్లలు మీరు కూడా బాగా ఎంజాయ్ చేయండి. మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఒక కామెంట్ కూడా పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.